హలో ఎవ్రీవన్. టీచర్ అటెండెన్స్ యాప్లో క్లాసు సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్, ఒక టీచరు ఏ క్లాసులు చెప్తున్నాడు, అదేవిధంగా ఆ క్లాసుల్లో ఆ టీచర్ బోధించే సబ్జెక్టు, ఈ విధంగా మ్యాపింగ్ చేయడం అనేది ఎలాగనేది ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి టీచర్ అటెండెన్స్ యాప్ని ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ లాస్ట్లో మనకి ఈ విధంగా బ్లూ కలర్లో క్లాస్ సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ అనేది మనకు ఒక ఐకాన్ కనిపిస్తుంది టీచర్ అటెండెన్స్ యాప్లో. దీనిపైన క్లిక్ చేస్తే మనకి క్లాస్ టీచర్ మ్యాపింగ్ అని ఫస్ట్, సెకండ్ సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ అని ఉంది. ఫస్ట్ మనం క్లాస్ టీచర్ మ్యాపింగ్ అంటే మన పాఠశాలలో పనిచేసే ప్రతి ఉపాధ్యాయుడు టీచర్కి ముందు క్లాస్ని మ్యాపింగ్ చేయవలసి ఉంటుంది. ప్రతి ఉపాధ్యాయుడు ఏ క్లాసులు చెప్తున్నాడో ముందుగా మనం మ్యాపింగ్ చేయవలసి ఉంటుంది. దీనికోసం ఫస్ట్ మనం క్లాస్ టీచర్ మ్యాపింగ్ని క్లిక్ చేద్దాం. ఇప్పుడు సెలెక్ట్ టీచర్ అన్నాడు, దీనిపై క్లిక్ చేస్తే టోటల్గా మన పాఠశాలలో పనిచేసే టీచర్లు అందరూ కనిపిస్తారు. ఈ విధంగా ఇందులో ఏ టీచర్ని మనం మ్యాప్ చేయాలి, ఏ టీచర్కి ఏ క్లాస్ని మ్యాప్ చేయాలి అనేది ముందుగా మనం మన టైం టేబుల్ని మనం పక్కాగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన క్లాస్ టైం టేబుల్ అలాగే టీచర్ టైం టేబుల్ రెండింటిని కూడా పెట్టుకున్నట్లయితే మనం ఈజీగా మ్యాపింగ్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక టీచర్ని ఇక్కడ చూద్దాం. ఈ టీచర్ని, ఈ దుర్గారావు టీచర్ని ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఈ సార్కి మనం ఇక్కడ మ్యాప్ న్యూ క్లాస్ అని ఉంది. దీనిపై క్లిక్ చేస్తే మన క్లాసెస్ ఈ విధంగా కనిపిస్తాయి. సెలెక్ట్ మీడియం దగ్గర మనం చూసుకున్నట్లయితే ఇక్కడ తెలుగు మీడియం క్లాస్ ఏమిటి, 10th క్లాస్ ఏ, 10th ఏని ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా ఇక్కడ తెలుగు మీడియం 10th ఏ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. లేదు ఒకవేళ తప్పు అంటే ఇక్కడే మనం వెంటనే సరి చూసుకోవాలి. ఇక్కడ చూడండి 10th ABC అని ఉంది మనకి. ఇక్కడ తెలుగు మీడియం, ఇక్కడ 10th ఏ అంటే ఇంగ్లీష్ మీడియము, 10th B అంటే తెలుగు మీడియము, 10th C అంటే తెలుగు మీడియము. సో 10th B సబ్మిట్ అని చేయగానే క్లాస్ టీచర్ మ్యాప్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ విధంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ టీచర్కి 10th B మనం తెలుగు మీడియం మ్యాప్ చేయడం జరిగింది. అలాగే ఇంకే క్లాసులు చెప్తారు ఈ టీచర్ అనేది ఇక్కడ చూస్తే మనకి 9th ఏకి కూడా ఈ టీచర్ వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మళ్ళీ సెలెక్ట్ మీడియం, 9th అంటే ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీష్ క్లాసు 9th ఏ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 9th ఏ. ఈ విధంగా సబ్మిట్. ఇక్కడ మళ్ళీ సక్సెస్ఫుల్ అని వస్తుంది మ్యాపింగ్. ఇప్పుడు చూడండి, ఈ టీచర్కి 10th B అలాగే 9th ఏ, అదేవిధంగా ఇంకా క్లాసులు ఇంగ్లీష్ మీడియం క్లాసు ఇక్కడ 3rd క్లాస్ మాకు ఉండడం జరిగింది కాబట్టి 3rd క్లాస్ ఇక్కడ 3rd ఏ సబ్మిట్. ఓకే, ఇప్పుడు ఈ విధంగా మ్యాప్ చేయడం జరిగింది. తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు తర్వాతను ఈ విధంగా ఫ్రంట్కి వచ్చి మళ్ళీ ఇక్కడ ఈ విధంగా క్లిక్ చేసి క్లాస్ టీచర్ మ్యాపింగ్ అయింది ఆ టీచర్ది. ఇప్పుడు ఆ టీచర్కి సంబంధించి సబ్జెక్టు టీచింగ్ మ్యాపింగ్ ఇక్కడ చేయవలసి ఉంటుంది. దీనిపై క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా సెలెక్ట్ మీడియం అని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు క్లాసు మనం ఇదివరకే మనం ఈ టీచర్కి 10th B ఇవ్వడం జరిగింది కాబట్టి
10th B. ఏ సబ్జెక్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సబ్జెక్ట్ అన్నీ మనకు కనిపిస్తాయి. ఇక్కడ మనకు సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్. ఈ మ్యాథమెటిక్స్ అంటే ఏంటి? 10th B మ్యాథమెటిక్స్ ఏ టీచర్కి మనం ఇక్కడ మ్యాప్ చేస్తున్నాం అనేది ఇక్కడ సబ్జెక్ట్ మ్యాపింగ్ కూడా చేయవలసి ఉంటుంది. ఈ దుర్గారావు. సబ్జెక్ట్ సబ్మిట్. ఆర్ యూ ష్యూర్ వాంట్ టు సబ్మిట్? ఎస్. సబ్జెక్ట్స్ ట్యాగ్డ్ సక్సెస్ఫుల్లీ. ఈ విధంగా చూడండి, ఇక్కడ వెంటనే మనకి 10th B ఈ సబ్జెక్ట్ మ్యాపింగు అయింది. 10th B సబ్జెక్ట్ మ్యాపింగు తెలుగు మీడియం. తర్వాతను ఈ విధంగా మనకి ఇంకా ఏం చేయాలి మనం? మ్యాథమెటిక్స్ ఇది ఈ విధంగా సబ్మిట్ చేయడం జరిగింది ఆల్రెడీ. ఈ విధంగా అంటే తర్వాతను ఇంకోటి తీసుకుందాం. ఇంగ్లీష్ మీడియం దేనికి? 9th A సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి మ్యాథమెటిక్స్. ఇక్కడ 9th క్లాస్ కాబట్టి పేపర్ 1 పేపర్ 2 కూడా చూపిస్తుంది. ఒకవేళ ఇక్కడ మ్యాథమెటిక్స్ లేకపోతే రెండింటిని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా పేపర్ 1 పేపర్ 2 కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. మ్యాథమెటిక్స్ పేపర్ 1 ఎవరికి? ఇది దుర్గారావు సార్కి. సబ్మిట్. ఓకే, ఇక్కడ వచ్చింది 9th A. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియమే. అలాగే పేపర్ 2 మ్యాథమెటిక్స్ పేపర్ 2 పేపర్ 1 అయింది. మ్యాథమెటిక్స్ పేపర్ 2 మళ్ళీ అదే టీచర్కి ఇక్కడ మనం సబ్మిట్. ఓకే, సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు 9th Aకి సంబంధించి మ్యాథ్స్ 1 మ్యాథ్స్ 2 కూడా మనకి సబ్మిట్ చేయడం జరిగింది. ఈ విధంగా సబ్జెక్ట్ మ్యాపింగ్ కూడా మనం చేయవలసి ఉంటుంది. టీచర్కి క్లాసులు, అదేవిధంగా సబ్జెక్టు. అంటే ఒక టీచరు ఎన్ని క్లాసులకు వెళ్తే అన్ని క్లాసులని కూడా ముందు మ్యాప్ చేసుకోవాలి ప్రతి టీచర్కి. తర్వాత ఆ టీచరు ఆ క్లాసుకు సంబంధించి ఏ సబ్జెక్టు బోధిస్తాడో సబ్జెక్ట్ మ్యాపింగ్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చేయడానికి ఈజీ ప్రాసెస్ ఏమిటంటే టైం టేబుల్ మన దగ్గర ఉంచుకున్నట్లయితే ఈజీగా మనం మ్యాప్ చేయడం ఈజీగా జరుగుతుంది. సో ఆ విధంగా అందరూ కూడా మీ పాఠశాలల్లో టీచర్స్కి క్లాసెస్ మ్యాపింగ్ అండ్ సబ్జెక్ట్ మ్యాపింగ్ చేయవలసిందిగా కోరడమైనది. ఈ విధంగా మన టీచర్ అటెండెన్స్ యాప్లో ఈ ఐకాన్ ఇవ్వడం జరిగింది కాబట్టి కంపల్సరీగా దీన్ని అందరూ చేయవలసిందిగా మనకి కోరడం జరిగింది. ఇక్కడ వ్యూ మ్యాప్ డేటా అని ఉంది. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి 3 క్లాసులు మ్యాప్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10th B క్లిక్ చేద్దాం. 3 క్లాసులని ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. తర్వాత అదేవిధంగా టీచర్ ఇక్కడ కనిపిస్తున్నారు మనకి. ఈ టీచర్ని కూడా మనం చూసుకున్నట్లయితే ఈ టీచరు చేయగానే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఆ టీచరు ఈ క్లాసులని తీసుకున్నారు అని. ఇక్కడ వ్యూ మ్యాప్ డేటా ఇక్కడ క్లిక్ చేసాం అనుకోండి, మనం చేస్తే చూడండి ఈ విధంగా ఈ క్లాసెస్ మ్యాప్ అయ్యేవని మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది మనం ఒకవేళ రాంగ్ అయితే ఇక్కడ మనకి డిలీట్ ఆప్షన్ కూడా ఉంది. ఏమి తప్పు చేసినా వెంటనే డిలీట్ చేయొచ్చు కాబట్టి ఏమీ ప్రాబ్లం ఏమీ లేదు. సో ఆ విధంగా డిలీట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 9th A కాదు లేకపోతే 10th B కాదు అంటే డిలీట్ ఆప్షన్ ఉంది. ఇక్కడ డిలీట్ కొట్టాం. ఆర్ యూ షూర్ వాంట్ టు డిలీట్?
ఎస్, ఆ క్లాస్ పోయింది. ఈ విధంగా మనం ఏదైనా తప్పు మ్యాపింగ్ చేస్తే మనం డిలీట్ చేసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి టీచర్స్ అండ్ హెచ్ఎంస్ అందరూ కూడా గమనించి ఈ విధంగా మీ పాఠశాలలో టీచర్లందరికీ కూడా క్లాస్ మ్యాపింగ్ అండ్ సబ్జెక్ట్ మ్యాపింగ్ చేయగలరని కోరుతూ ఉన్నాం. ఈ విధంగా చేయండి. ఏవైనా డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు. ఈ విధంగా మనకు ప్రతిదీ కూడా కనిపిస్తుంది కాబట్టి ఏమాత్రం తప్పు చేసినా దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు, డిలీట్ చేయొచ్చు, మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం టీచర్ అటెండెన్స్ యాప్లో క్లాస్ సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ అనే ఐకాన్ ద్వారా మనం ఈ విధంగా చేయవలసి ఉంటుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు కనిపిస్తుంది. అన్ని ఎడ్యుకేషనల్ వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి. ముఖ్యంగా 10th క్లాస్కి సంబంధించి అన్ని చాప్టర్లకు సంబంధించిన వీడియోస్, మ్యాథమెటిక్స్ వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి. అవి మీ స్టూడెంట్స్ గ్రూపుల్లో షేర్ చేసినట్లయితే ఈజీగా మ్యాథమెటిక్స్ పాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.